అమర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తుల్లో ఓ కొందరిని తీసుకుంటే తప్పకుండా మీరుంటారు. ఏంటి ఆయన జీవితం అంటే రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు, మళ్ళీ ఓటమిని చూసి ఒక నాయకుడిగా మళ్ళీ ప్రతిపక్ష నేతగా నిలబడేంత వరకు ఆయనలో మీకు కనిపించినటువంటి లక్షణాలు, గొప్ప లక్షణాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఓటమి అనేది రాజకీయాల్లో చాలా సహజంగా జరిగేది. ఏదో ఒకసారి ఓటమి చెందినందుకు ఆ ఓటమిని తీసుకొని మొత్తంగా నిస్తేజం లేదా ఇదైపోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2024 జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన దానికి కారణాలను అనేకసార్లు మనం చర్చించుకున్నాం, ఎందుకు ఏం జరిగింది అనేది. అయినా సరే ఆయనకు 40% ఓటు ఆయనకి ఇంకా ఉంది. సరే, అది అట్లా పెడితే గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ వస్తాయి ఎన్నికలు, మళ్ళీ అప్పటికి ఆయన మళ్ళీ ఎట్లా అవుతాడో చూద్దాం. రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే, ఆయన నిజానికి ఒక ప్రమాదం. రాజశేఖర రెడ్డి గారి మరణం కనుక సంభవించి ఉండకపోతే ఆ ప్రమాదంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఎట్లా ఉండేది, అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడా? ఆయన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు అప్పటికే. ఆయన చాలా యంగ్ ఏజ్లో, చాలా చిన్న వయసులోనే వ్యాపారాన్ని ఎంచుకున్నాడు ఆయన తన వృత్తిగా. అందులో చాలా విజయవంతంగా ముందుకు పోతున్న కాలంలో తప్పనిసరి రాజకీయాల్లో నాయకత్వ బాధ్యత చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తండ్రి మరణించిన కారణంగా, ఆ తండ్రి మరణించిన కారణంగా ఏర్పడిన లోటును భర్తీ చేసే పని ఆయన చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆయనేమి ఆ సమయంలో కోరుకున్నది కాదు. బహుశా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ రాజకీయాల్లో తన తదనంతరం తండ్రి రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయి వయసు వచ్చిన తర్వాత ఏమైనా రాజకీయాల్లో యాక్టివ్గా రావాలి, క్రియాశీలకంగా ఉండాలి ఉండేవారేమో. కానీ అట్లయితే కాదు. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తన వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం అప్పజంపాలనే ఆలోచన ఎప్పుడు చేయలేదు. ఈయన కూడా అట్లా తీసుకోవాలేమో అనేవి అనుకోలేదు. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారి మరణం జగన్మోహన్ రెడ్డి మీద ఒక పెద్ద భారాన్ని బలవంతంగా మోపినట్టే. అప్పటిదాకా చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉండి వ్యాపారాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నవాడు వచ్చి రాజకీయాల్లో పడాల్సి వచ్చింది కదా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రావడమే రాజకీయాలు ఆయనకు ఎటువంటి అనుభవాన్ని ఇచ్చినవి, ఎట్లాంటి ఇది చూపించినవి? కక్షపూరిత రాజకీయాలు, కక్ష సాధింపు రాజకీయాలు, లేదా అవతలి మనిషిని తొక్కేసే రాజకీయాలు, లేదా అవతలి మనిషిని ఎదగకుండా చూడాలనుకునే రాజకీయాలు, లేదా ఏమంటారు సైకోఫాన్సీ, అంటే తమ చుట్టూ చేరిన వందిమాగదులు తాము ఏం మాట్లాడితే దానికి జేజేలు పలికే వాళ్ళకే రాజకీయాల్లో చోటు ఉండాలి అనుకునే వాళ్ళు చేసే రాజకీయాలను ఎదిరించి నిలబడి తాను సొంతంగా తనకంటూ రాజకీయాల్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలనే తప్పనిసరి పరిస్థితి ఆయనకు కల్పించడం జరిగింది. ఇన్ని పరిస్థితులు చెప్పారు కదా సార్, ఆయన కష్టాలు ఎన్ని ఉంటాయని, ఎన్ని అడ్డంకులు ఉంటాయని. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఆ ప్లేస్లో ఇంకొకరు ఉంటే పక్కకి తప్పుకునే వాళ్ళ చాలామంది, ఇంకొకళ్ళు ఉంటే కాదు, చాలామంది అట్లా వెళ్ళిపోయిన వాళ్ళని చూసినాం కదా మనం. చాలామంది మన దగ్గర క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ పిల్లలు ఎంతమంది వచ్చినారు రాజకీయాల్లో ఈ పద్ధతుల్లో. అవును. అంటే ఇప్పుడు మనం చూస్తాం, మన పక్క రాష్ట్రం ఉన్నది తమిళనాడులో కరుణానిధి వారసుడిగా స్టాలిన్ వచ్చినాడు. స్టాలిన్ వారసుడిగా ఇప్పుడు ఆయన కొడుకు ఉదయనిధి వస్తూ ఉన్నాడు. వాళ్ళెవరు కూడా జగన్మోహన్ రెడ్డి పడ్డ కష్టం కానీ, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు కానీ, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు అనేవి అంత చిన్నవి కాదు, అవి చిన్నవి ఉన్నాయి కాదు. అప్పుడు దేశంలో ఒక ఏమంటారు ఒక మైటీ ఫోర్స్
ఒక బలోపేతమైన శక్తి మ్మ్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దాని అధినేత్రి. శక్తివంతమైన మహిళ. ఆమె కక్షగట్టి ఈయన మీద, మ్మ్. ఈయనను ఆమె ఒక మాట అన్నది, ఒక రాజకీయ నాయకుడు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పినాడు, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న రాజకీయ నాయకుడు రాజంపేట ఎంపీ రాజకీయ సాయి ప్రసాద్ సాయి అనుకుంటా. ప్రసాద్ గారు, అవును. ఆయన చెప్పడం Open గా నాకు చెప్పారు, గుర్తుంది. అవును. ఆయన చెప్పాడు, అవును. సోనియా గాంధీ చెప్పింది పోయి అతన్ని జాగ్రత్తగా ఉండమను, లేకపోతే సంగతి చెప్తామని బెదిరించిన సంఘటన. Yes. అంతేకాదు మ్మ్. రాజశేఖర రెడ్డి మేం చేస్తే ముఖ్యమంత్రి అయినాడు, ఆయన కొడుకు మా మీదకే తిరగబడతాడా అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళంతా. అట్లాంటి వాళ్ళందరూ కూడబలుక్కొని మ్మ్. ఇంకో పక్క ఇటువైపు ఆయన ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా ఎంచుకున్నాడో చంద్రబాబు నాయుడు తెలియదు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, చేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు అట్లా తీసుకోలే. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలనే ఆలోచన చేసినాడు కదా చంద్రబాబు నాయుడు. అంటే రెండు ఆయన కాంగ్రెస్తో కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆయన మీద కేసులు పెట్టించి జైలుకు పంపించి 16 మాసాలు ఇన్ని చేసినా కూడా మ్మ్. ఆయన దానికి తట్టుకొని నిలబడమే Yes. రాజకీయాల్లో పెద్ద విశేషం. వేరే వాళ్ళైతే ఇట్లాంటి ఒత్తిళ్లకు లొంగి వెళ్ళిపోయి ఉండేవాళ్ళేమో రాజకీయాల్లోంచి. మ్మ్. కానీ ఆయన అట్లా వెళ్ళలేదు. Yes. 2 కారణాల చేత వెళ్ళలేదు. ఒకటి, తన తండ్రి చనిపోయిన కారణంగా తాను ఏ పని చేస్తాననుకున్నాడో, చేస్తానని మాట ఇచ్చినాడో మ్మ్. ఆ పని చేసి తీరాల్సిందే అనే ఒక సంకల్పం కారణంగా ఆయన నిలబడి ఉన్నాడు. రెండవది, ఆయన తత్వం అట్లాంటిది. ఎవరైనా తనకు నష్టం చేయాలని చూస్తే, తను నమ్మిన దానికి వ్యతిరేకంగా ఎవరైనా ఇది చేసినప్పుడు గట్టిగా నిలబడి కొట్లాడే తత్వం గలవాడు కాబట్టి నిలబడి ఉన్నాడు Yes. ఎవరికైనా. Right.